విను నియమంబును. ముందు నీకో నియమం ఉండాలయ్యా, నీతి నియమం లేని జీవితం ఏమిటయా? వేదపాఠంబు, వేదం చదువుకోవడం మీద శ్రద్ధ పెట్టాలయ్యా, యోగ్యత కలిగిన వాళ్ళు అందరూ చదవాలి. లేకపోతే విద్య అయిపోతుంది. అసలే శృతం, అది వినబడేది, రాసేది కాదు. ఎవడు నేర్చుకోకపోతే ఏమవుతుంది? తద్ధరణంబు, జాగ్రత్తగా విడదీయాలి సంధిని. తత్ ధరణము, దాన్ని ధరించుడు అంటే జ్ఞాపకం పెట్టుకోవడం, ధారణ చేయడం. సరిగ్గా విడదీపో తత్ హరణం, అది కూడా తద్ధరణమే అవుతుంది, దాన్ని హరించడం అవుతుంది. అలా కాదు, తద్ధరణంబు, వేదం చదువుకోవాలి, దాన్ని ధారణ చేయాలి. నిజమంబును వేదపాఠంబు తద్ధరణంబు. దమమును, ఎంత ఇంద్రియ నిగ్రహం, మనస్సును నిగ్రహించుకోవాలి. బహిరింద్రియ నిగ్రహం, కళ్ళు ముక్కు చెవులు ఏవి అంటే శంకరాచార్య భాష్యంలో చెబుతారు ఒక చోట. ఇప్పుడు లలితా సహస్ర భాష్యంలో కూడా ఉంటుంది ఒక మాట. ఇంద్రియాలని బయటికి మనస్సును నిగ్రహించుకోలేకపోయినా ముందు బయటిపైన నిగ్రహించడం కొంత నయంగా అంటారు వేదాంత గ్రంథాలు. పోనీ మనస్సులో ఏవో చాపల్యాలు ఏవో ఉన్నాయని అనుకుందాం, దూరాలోచనలు ఉన్నాయనుకుందామండి. బయటికి మాట్లాడకుండా ఉంటే ఆ విషయం కొంత మనకి అక్కడ నిగ్రహమైందిగా. దాన్ని అమల్లో పెట్టకుండా ఉంటే కాళ్ళు చేతులు అదుపులో పెట్టుకుంటే, ఎవడు చుట్టూ పట్టుకోకుండా కొంత నిగ్రహం ఉన్నట్టు కొంత నయమేగా. అలా అదేనా చేయండి, క్రమంగా ఇది అలవాటు అవుతుంది అంటాడు. అలాగే దమం, బహిరింద్రియ నిగ్రహం కూడా అవసరమే. వేదపాఠం బుతద్ధరణం బుధమము. అధ్యాపనంబు, ఆ ఇంద్రియ నిగ్రహం ఉన్నవాడే వేదాన్ని అధ్యాపన చేయించి. అంటే ముందు ఉపాధ్యాయులకి ఇంద్రియ నిగ్రహం చాలా ముఖ్యం. అధ్యాపనం అంటే అధ్యాపకులు. ఉపాధ్యాయులకే లేకపోతే ఎటువంటి వ్యవహారాలు బయటకు వస్తాయో, మొత్తం అందరికీ ఎలాంటి చెడ్డ పేరు తీసుకొస్తాయో చూస్తూనే ఉన్నాం. అమ్మాయిలందరూ మన పిల్లలే, అబ్బాయిలందరూ మన పిల్లలే, అందరూ అన్న చెల్లెళ్ళ కింద లెక్క. అందుకే ప్రార్థనలో భారతీయులందరూ నా సహోదరులు అనిపిస్తారు. మళ్ళీ అందులో మేనత్త కొడుకులిద్దరు, మేనమామ కొడుకులిద్దరు అని చెప్పరు. ఈ భావాన్ని ఉపాధ్యాయుడు పిల్లల్లో కలిగించాలంటే ముందు ఆయనకు ఆ భావం ఉండాలి కదా. ఈ అమ్మాయి బాగుందని అడు చూస్తే అలాగా. ఇదే ఇంద్రియ నిగ్రహం అధ్యాపనం చేసేవాళ్ళకి వేద విద్య కాదండి, మామూలు నువ్వు కెమిస్ట్రీ చెప్పినా సరే, పామిస్ట్రీ చెప్పినా సరే అవసరం ఇది. ఇంద్రియ నిగ్రహం లేకుండా పాఠం ఎలా చెబుతావు అయ్యా పెద్ద మనిషి? అంటే అన్నిటికీ అవసరమే. ఇప్పుడు అప్రతిగ్రహమును, ఆత్మీయ కర్మనిష్టయు, సకలేంద్రియ జయమును. ముఖ్యంగా శ్రద్ధ పెట్టవలసిన విషయం మనం అందరూ కూడా ప్రతిగ్రహం చెయ్యొద్దు. మాకొద్దు ఇస్తామన్నా సరే వద్దు. కష్టపడిందే మనకి రావాలి. మనం కష్టపడి సంపాదించుకున్నదే మనకి రావాలి. ఎవరు ఉచితంగా పట్టుకొచ్చి ఇచ్చేది మనకొద్దు. ఈ ఉచితంగా తీసుకుందామని ప్రజల్లో ఉండే దృష్టే ఈ మధ్యనైతే ఒక 20 ఏళ్ల బట్టి రాజకీయం మొత్తం మార్చేసింది. ఇదివరకు వీళ్ళు ఎన్నుకున్నారు, వెడితే ఏమన్నా అడుగుతారేమో చేయని పనులు అని కొన్నైనా చేసేవారు నాయకులు. ఇప్పుడు చేయడం మానేశారు. ఎందుకంటే అడిగేవాడు అడిగితే నువ్వేం ఊరికే వేసావా, డబ్బు తీసుకుని వేసావు, ఓటు వెళ్ళు, అయిపోయింది. మనకి ఇచ్చిందేమో 100, మహా అయితే పోనీ 1000. మొత్తం 5 ఏళ్ళు దోచుకుంటాడు ఆయన. మనం మాట్లాడడానికి లేదు ఇక్కడ. మొత్తం మన హక్కు మనం కోల్పోయామండి. అంచేది ప్రజలు సహా, ప్రభుత్వం సహా, పండితులు సహా అప్రతిగ్రహాన్ని అమలు చేసుకోవలసింది. కష్టపడి సంపాదించింది మనకు కావాలి, ఇంక వేరేది మనకు అక్కర్ల. అపరంగా వచ్చేది మనకెందుకు? చాలా ముఖ్యమైన పని ఇది. జీవితంలో శ్రద్ధ పట్ట ఇవన్నీ భారతదేశంలో ఇప్పుడు చాలా అవసరమైనవి. ఇవి లేకే దేశం అనేక రంగాల్లో వెనకబడింది. లేకపోతే విద్యారంగంలో 73వ స్థానం ఏమిటండి 74 అంటే చెట్టు చివరి నుంచి ఒకట. ఇదేమిటిది? ఎంత అవినీతి. ఇది ఉగ్రవాదులు ఇక్కడి నుంచి అంటే అక్కడ కూడా కర్తవ్యనిష్ట లేదు. చేయవలసిన వాళ్ళు సరిగ్గా చేయడంలా. ఎలా వచ్చేస్తారండి? బాధ్యతలు చేసేవాళ్ళు సక్రమంగా అక్కడ కాపలా వాళ్ళు లేరు, వాళ్ళు చేయలేకపోతున్నారు. చేయకపోవడమో ఏదో ఒకటి ఉందిగా. అదే వాటికి భారతం చెబుతోంది జవాబు. ఆత్మీయ కర్మనిష్టయు, నీకు ఏ పని ఒప్పుకున్నావో ముందు ఆ పని చేయి. పనులు మానేయడం, ఎగ్గొట్టేయడం, ఉద్యోగాలు సరిగ్గా చేయకపోవడం, ఎల్టీసీలు మాత్రం బ్రహ్మాండంగా తీసుకోవడం హాయిగా. లీవ్ ట్రావెల్ కన్సెషన్ ఎవరికి? ఏళ్ల తరబడి కష్టపడి యాతన పడిపోయిన వారికి భార్యతో సహా 15 రోజులు ఎక్కడికైనా వెళ్ళొస్తే కాస్త మిగిలిన ఉద్యోగాన్ని బాగా చేసుకుంటాడు కదా అంటే ఇక అదో పెద్ద సౌకర్యంగా వినియోగించి అవసరం లేకపోయినా వాడుకునేవాడు కొందరు. మహానుభావులు ఇంకా కొంతమంది ఉంటారు, అసలు వెళ్ళరు, దొంగ టికెట్లు పుట్టించేస్తారు. నమశివాయ, అంతా భక్తులే. తెల్లారులేస్తే అందరూ గుళ్ళోనే కనపడతారు. ఎక్కడ ఇది హృదయాన్ని ప్రశ్నించదండి? ఇది నేను చేసిన పని ఏమిటని. ప్రభుత్వం సొమ్ము తేలిగ్గా ఉందా? ప్రభుత్వం సొమ్ము అంటే పేద ప్రజల సొమ్ము కాదా? డబ్బున్న వాళ్ళు ఎలాగోళ్ళగా అని ఎగ్గొట్టేస్తారండి. పేదవాళ్ళు ఎగ్గొట్టలేరండి. వాడు ఒక్క నెల కరెంటు బిల్లు కట్టకపోతే పీకేస్తే వాడు బతుకేమవుతుంది? అందుకని ఏదో ఒకటి చేసి కట్టేస్తారు వాళ్ళు. వీళ్ళని చూసి వాళ్ళు తెగించారు. ఈ మధ్యన మొత్తం అందరూ మానేశారు. అందరూ సున్నం రాస్తున్నారు దేశమాతకి. ఇదిగో వ్యాసుడు ఒక్కడే
సున్నం వేసేది. వీడు సున్నం రాస్తారు, ఆయన పాపం వెళ్ళేస్తాడు, సున్నం వేస్తాడు. తిక్కన గారు అప్రతిగ్రహమును ఆత్మీయ కర్మనిష్టయు సకలేంద్రియ జయము. మనస్సుతో సహా అన్ని ఇంద్రియాలని జయించి ఎప్పటికప్పుడు నాలో కలుగుతున్న కోరికలు ఏమిటి, భావాలు ఏమిటి, ఇవి లోకానికి ఉపకారం చేస్తాయా, అపకారం చేస్తాయా? అయితే మనమే నిగ్రహించుకుందాం. మనం కొట్టే ఈ దెబ్బ మనకే తగిలితే ఎలా ఉంటుంది? మనం కొట్టేసిన ఈ సొమ్ము మనదే అయితే ఎలా ఉంటుంది? ఇలా ఆలోచిస్తే పక్కెళ్ళిపోతాయి. నేను సత్యనిరతయు శృతదానపరతయు, సత్యానికి కట్టుబడి ఉండడం. ఎంతమంది వేళ భయాల కారణంగా నిజం చెప్పడం లేదు, ఎంతమంది వేళ ప్రలోభం కారణంగా నిజం చెప్పలేకపోతున్నాం. భయం కారణంగా కొందరు మనకెందుకు లేనిపోని గొడవలండి. లేనిపోనేమిటి? దేశం ముఖ్యమే, చెప్పి తీరాల్సిందే. సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకుచే పారము చెందలేక చెడబారిండదైన వ్యవస్థ దక్షుడెవ్వారలు ఉపేక్ష చేసేది వారల చేటుకు గాని ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండెడి. సత్యం చెప్పి తీరాల్సింది. ఎవడేమని అనుకోని మనకు అనవసరం. పోతే పోతున్న ప్రాణం ఏమిటట? 2 సార్లు పోదు కదా. మేధావుల్లో పండితుల్లో కూడా నిర్లిప్తత వ్యాపిస్తే దేశమేమైపోతుందండి. అంచేత సత్య నిరతయు శృతదాన పరతయు, విస్తృతమైనటువంటి దానములు చేయవలసిందే, విద్యాదానం కూడా చేయవలసిందే. తెలుసున్నంతవరకు నలుగురికి మంచి విషయాలు చెప్పడానికి భగవంతుడు మనకి తెలియజేస్తాడు. వాక్శక్తి ఉన్నవాడికండి మొహమాటం లేకుండా చెబుతున్నా, అమ్మవారిని ప్రార్థించి వాక్శక్తి కనుక సంపాదించగలిగితే, కాస్త దాని గురించిన పుస్తకాలు చదవడం, ప్రయత్నం చేయడం, 4 చోట్ల మాట్లాడడం అలవాటు చేసుకుంటే, వాక్శక్తి వీడికి ఉంది కాబట్టి వీడి ద్వారా మంచి విషయాలు జనంలోకి పెడతాయి కదా భగవంతుడు. వారికి అనేక విషయాలు స్ఫురింపజేస్తాడు. ఎవరికి తోచను వారికి తోస్తాయి. అంటే అది భగవంతుడు దయ. వారి ద్వారా అది లోకంలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ప్రభావం చూపిస్తుంది జనం మీద. అందుకని ఇదివరకు ఎంతోమంది ఆ పద్యాలు చూసిన తోచిన విషయాలు ఆయనకు తోస్తాయి. ఆ రహస్యం ఆయనకి అది కేవలం భగవంతుడు దయ. అక్కడ మానవ శక్తి ఏమీ లేదు పూర్తిగా. అది పూర్తిగా ఎందుకు ఆవిడ చేస్తుంది? వీడు కృషి చేస్తున్నాడు, వీడు మాట్లాడుతున్నాడు, వీడు చదువుకుంటున్నాడు, వీడు వాక్కు జనంలో కొడుతూ మనం చెప్పదలుచుకుని ఇలా చెప్పించేస్తే అయిపోతుంది. అది వీరి ప్రతిభ కాదు, వీరి ఆరోగ్యం అన్నీ ఆవిడ చూసుకుంటుంది. ఎందుకంటే అది వెళ్ళాలంతే. శృతదాన పరత, అది మనకున్న జ్ఞానాన్ని అందరికి మంచి పట్టాలి. ఆ పైన పితృ శుశ్రూషణమును మాతృ శుశ్రూషణము గురు శుశ్రూషణమును. ముందు తల్లికి సేవ, తండ్రికి సేవ, గురువుకి సేవ. వాడు గురువుల పరిస్థితి ఏమిటి? వాడు చెప్పకపోతే చెప్పలేదంటారు, చెప్తే చెప్పనిచ్చేవాళ్ళు ఎంతమంది అండి? వాడికి ఎన్ని పనులు చెబుతున్నారు? గురువుకి పాఠం చెప్పడం తప్పితే అన్ని పనులు చెబుతున్నారు. దీని మీద 100 మంది పెత్తనాలు మళ్ళీ అక్కడ స్వేచ్ఛగా చెప్పనీయకున్నాను.